మాజీ జిల్లాకు చెందిన విద్యుత్ మంత్రి అంటే దానికంటే పవర్ లేని పవర్ మినిస్టర్ అంటే మంచి జగదీష్ రెడ్డి అనే వ్యక్తి తలకాయ కింద పెట్టిందంటే పైకి లేవడు. ఎవరైనా నమస్కారం పెడితే సొంత పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఆఫీసర్లు ప్రతి నమస్కారం పెట్టే సంస్కారం లేని అవినీతి పరుడు. 3 మర్డర్ కేసుల్లో ముద్దాయిగా 16 సంవత్సరాలు చిన్నపేట చూపించిన వ్యక్తి ఇవాళ నా మీద కామెంట్ చేసి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం, నిజంగా ఒక అంతా కూడా నా మీద మాట్లాడడం, తెలంగాణ కోసం మంచి పదవి వదిలిపెట్టి త్యాగాలే పునాదిగా పోరాటమే ఫలితంగా ఆయన నన్ను ఈరోజు ఆయన నా మీద మాట్లాడడం నిజంగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఆయన ఒక మాట అన్నాడు. 200 యూనిట్ల ఉచిత కరెంటు మీద నేను మాట్లాడినప్పుడు నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, తప్పకుండా 100 లోపు నేను చెప్పినట్టు 100 రోజుల లోపు ఇవన్నీ హామీలు అమలు చేస్తాం. 100 కాదు కదా, కేసీఆర్ కేటీఆర్తో పాటు ఈ జగదీష్ రెడ్డి దోచుకున్న ఆస్తులు పెడితే 10-20 సంవత్సరాలు అన్ని పథకాలు అమలుపరచవచ్చు. కేసీఆర్ కేటీఆర్ గురించి అవినీతి అందరికీ తెలిసింది. మన అసెంబ్లీలో నేను ఇదే జగదీష్ రెడ్డిని నిలదీస్తే మా ముఖ్యమంత్రి గారు వెంటనే అసెంబ్లీకి వచ్చి మా మంత్రి గారు అన్నదాని మీద నువ్వు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ వేయమంటారో వేస్తున్నా అని చెప్పి ప్రకటించి విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది. యాదాద్రి, భద్రాద్రి, అలాగే ఛత్తీస్గఢ్ మీద మేము అనుకున్న రాగానే 2 నెలలు మొదటి బాలానే ఏ విధంగా ఆర్టీసీకి ఉచితంగా మహిళలకు ఇచ్చామో ఇది కూడా ఇవ్వాలనుకున్నాం. కానీ మొత్తం విద్యుత్ శాఖ రివ్యూ చేసి మేమందరం క్యాబినెట్లో చూస్తే 84,000 కోట్ల అప్పులలో చేర్చి ఒక యాదాద్రి ప్లాంట్లోనే 29,000ది 54,000 కోట్లకు పెరిగింది. భద్రాద్రిలో 10,000 కోట్ల కుంభం. అలా సగం వాటా కేసీఆర్ కుటుంబానికి వస్తే సగం వాటా జగదీష్ రెడ్డిది. ఇవాళ తినడానికి తిండి లేనివాడు, మోటార్ సైకిల్ లేనివాడు ఇవాళ షాబాద్ మండలంలో 80 ఎకరాల ఫామ్ హౌస్లో 80 ఎకరాలు అంటే 40 కోట్ల ఎకరం వేసుకుని 3,000 కోట్ల ఆస్తి. ఆయన ఉండే ఇల్లు నాగారంలో 50 కోట్ల ఇల్లు. 3 మర్డర్ కేసులు ఉంటే మొన్న ఒక మర్డర్ కేసులో కొట్టేసారు. ఆయన గ్రామ బహిష్కరణ కాదు, సూర్యాపేట నల్గొండ జిల్లాకి వెళ్ళి కూడా గతంలో బహిష్కరించిన వ్యక్తి. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు అప్పుడు మొత్తం కూడా మద్యపాన నిషేధం చేస్తే వేరే రాష్ట్రాలకు వెళ్ళి మద్యపానం దొంగతనంగా తీసుకొచ్చి మిర్యాలగూడలో అమ్మితే జైలు పాలైన కేసు ఇప్పటికీ ఎక్సైజ్ పోలీసులు పెండింగ్ ఉంది. అలాంటి సిగ్గులేని క్యారెక్టర్ లేని మనిషి నా మీద మాట్లాడడం నిజంగా చాలా, ఎందుకంటే అలాంటి వ్యక్తులు క్యాబినెట్లో పెట్టుకుంటే ముఖ్యమంత్రి గారు తప్పు. ఇంకే జగదీష్ రెడ్డి చెప్తున్నా, రేపు పొద్దున ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డో, కోమటిరెడ్డి వెంకరెడ్డో, ఏకనాథ్ షిండేగా మారి ప్రభుత్వాన్ని పడగొడతాం అనుకో. మా ప్రభుత్వాన్ని ఎప్పుడు పడిపోదు. ఈ 39 మందిలో పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు కూడా మిగిలారు. 30 మంది ఎంపీలు. ఎందుకంటే మీకు ఒక పార్లమెంట్ సీట్ కూడా వచ్చేది కష్టం. కాబట్టి మీ పార్టీ బాబామర్దుల కొట్లాటలు నడుస్తున్నాయి. బిడ్డ సంతోష్ మధ్యలో కొట్లాటలు నడుస్తున్నాయి. ఇన్ని కొట్లాట మధ్య నీది ఒక రీజనల్ పార్టీ. భారతదేశంలో 137 సంవత్సరాలు ఉన్న చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎవరు ఏం చేసినా ఏం కాదు. సోనియా గాంధీ ఖర్గే నాయకత్వంలో అందరం కలిసికట్టుగా ఇప్పుడున్న 64 సీట్లని మీ అందరూ కూడా సగం మంది జైల్లోకి పోయేది ఖాయం. మిగిలేదు ఎవరు లేరు. మొట్టమొదటి పోయేది కేసీఆర్ కుటుంబంలో సహా పోయే రెండో వ్యక్తి ఎవరయ్యా అంటే యాదాద్రి ప్లాంట్లో జగదీష్ రెడ్డి. అలాంటి వ్యక్తి నా మీద మాట్లాడడం నిజంగా మన చావు తప్పు కన్ను నొట్టపోయినట్టు. నాకు ఒక గంట టైం దొరికి ఒక ప్రచారానికి పోతే 50,000తో ఓడిపోయేవాడు. 3,000తో గెలిచాడు. 3 సార్లు కూడా 3,000, 2,000తో గెలిచాడు. నేను 6 సార్లు ఎన్నికల్లో గెలిచినా తెలంగాణ కోసం మంచి పని వదిలిపెట్టాడు. సిగ్గు లేకుండా మాట్లాడే జగదీష్ రెడ్డి ఫామ్ హౌస్ ఉన్నాడా, కేసీఆర్ ఇంట్లో ఉన్నాడా, పోయి రాత్రిపూట ఆయన తినడానికి, భోజనానికి ఇంకేమైనా